హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యామిలీ డైరీ. ఈరోజు అయితే ఒక హెల్దీ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగే లేచి రోజులాగే స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేశాను. ఇక్కడ మా పాప కూడా లేచింది. ఆమెకి ఏదో సైన్స్ ప్రాజెక్ట్ ఉందంట. రోజు ఇద్దరం దాదాపుగా ఒకేసారి లెగుస్తాం. ఇక్కడైతే కరివేపాకు వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కాఫీ టీలన్నీ మానేసి డైలీ ఒక్కో రకం డీటాక్స్ డ్రింక్ తాగితే మనకు చాలా మంచిది. బాడీలో అయితే టాక్సిన్స్ అయితే పెరగవు. అలాగే మనం వెయిట్ పెరగకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను లంచ్ కోసం అయితే తోటకూర చేస్తున్నాను. నేనైతే ఆకుకూరలు వండే ముందు ఆకుకూరని క్లీన్ చేసేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలో తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల గల్లులుప్పు అలాగే కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపేసి ఒక గంట సేపు అయితే పక్కన పెడతాను. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటాను. వారంలో 2-3 సార్లు అయితే ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల అయితే మనకు ఐరన్ లోపం కానీ హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ కానీ రావు. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు కనుక రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం జొన్న రవ్వతో పొంగల్ చేస్తున్నాను. దానికోసమే 1/2 కప్ పచ్చపెసలు తీసుకున్నాను. కరివేపాకు వాటర్కి 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోద్దండి. మూత పెట్టుకొని ఆ తర్వాత వేడివేడిగా తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. పొంగల్ టేస్ట్ అయితే బాగుంటుంది. పెసల్ని రోస్ట్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను జొన్న రవ్వను కూడా 1 కప్పు తీసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వలో ఉన్న పచ్చిదనం పోవడం కోసం ఒక 5 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకున్నాను. అయినా పొంగల్ చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ పొంగల్ని కుక్కర్లో చేస్తున్నాను. పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకుంటే సరిపోతుంది. జొన్న రవ్వని పెసరపప్పుని కుక్కర్లో తీసుకొని 2-3 సార్లు కడుక్కున్నాను. 1 గ్లాసు రవ్వ 1/2 కప్ పప్పుకి నేనైతే 5 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. జొన్న రవ్వ కిచిడి మనం కనుక తీసుకుంటే బ్రేక్ఫాస్ట్కి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కూడా అనిపించదు. అలాగే 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. మా డైలీ రొటీన్ అయితే రోజు ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే లేకపోతే ఏమైనా అకేషన్స్ వస్తే తప్ప రోజు అయితే ఇలాగే ఉంటుంది. కరివేపాకు టీ చేశాను కదా, ఇక్కడైతే మా వారికి మా పాపకి అయితే ఇచ్చేస్తున్నాను. నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడే నేను ఈ టీలన్నీ తీసుకున్నానండి. ఇక ఇప్పటి వరకు కూడా నేను రెగ్యులర్గా ఏదో ఒక టీ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఇలాంటి టీల వల్ల అయితే మనకు స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. మా వారి లంచ్ కోసం నేను నైటే కొర్రల్ని కడిగి నానబెట్టాను. 6-7 గంటలైనా నానిన తర్వాతే మనం కొర్రలు అయితే వండుకోవాలి. ఇలా కొర్రలు తీసుకుంటే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మిల్లెట్స్ తీసుకుంటే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గుతాయి. ఎందుకంటే మిల్లెట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అందువలన. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఒక 1 అవర్ వాకింగ్ కూడా చేయాలండి. అప్పుడైతే బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ ఇంట్లోనైనా చేసుకోవచ్చు, లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడైంది కదా, అందులో కొన్ని తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను 1 గ్లాసు కొర్రలు తీసుకున్నానండి. చాలా చిన్న గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ కొర్రలకి 5 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను. పక్కనైతే మా పిల్లలకి నాకు అయితే మామూలుగా డబల్ పాలిష్ రైస్ దొరుకుతాయి కదా, ఇప్పుడు మిల్లుల్లో దొరుకుతున్నాయి. అవైతే నేనైతే వండుతున్నాను. ఇక్కడ వచ్చేసేసి పసుపు కూడా వేసుకొని కాసేపు ఒక 20 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర అయితే వేసుకుంటున్నానండి. నేనైతే తోటకూర వేసి వెంటనే కలపను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించాను అనుకోండి, ఆ తర్వాత దగ్గర పడిద్ది కదా, అప్పుడు కలుపుతానమాట. అప్పుడైతే కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. సాల్ట్ వేసుకున్నానని చెప్పలేదు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా తోటకూర మగ్గిన తర్వాత అయితే 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే ఇక్కడ నైటే నేను కొన్ని పల్లీలు, కొన్ని ఆల్మండ్స్ అయితే నానబెట్టుకున్నానండి. మా హస్బెండ్ మా బాబుకి అయితే రెగ్యులర్గా ఏదో ఒక డ్రై నట్స్ అయితే నానబెడతాను.
ఇక్కడ వచ్చేసేసి ఇంకా మనకైతే తోటకూర అయితే రెడీ అయిపోయిందండి. తోటకూర చేయడం చాలా ఈజీ కదా, చాలా తొందరగా కూడా అవుతుంది. మార్నింగ్ జ్యూస్ వచ్చేసి ఈరోజైతే ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. దానికోసం ఒక బీట్రూటు, 2 క్యారెట్లు, ఒక యాపిల్, కొంచెం పుదీనా, కొంచెం అల్లం తీసుకున్నానండి. ఇందులోనే ఒక నిమ్మకాయ కూడా పిండి వేసుకున్నాను. ఇదైతే రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా స్కిన్ అయితే గ్లో వస్తుందండి, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలా అని ఒక్కరోజు కాదండి, మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఏదో ఒక డ్రింక్ అయితే మారుస్తూ అయితే మనం తీసుకుంటే కనుక స్కిన్లో అయితే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయన్నమాట. అలాగే మన బాడీలో కూడా ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పొంగల్కి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం అల్లాన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. మనకైతే టేస్టీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ముందు నేను కుక్కర్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని 7-8 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. అలాగే మా పిల్లలు స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళారండి. నేను కూడా ఇక్కడైతే ఆకలేస్తుంది, జ్యూస్ తాగుతున్నాను. నా మార్నింగ్ రొటీన్ ఇంతేనండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.